అందరికీ నమస్కారం అండి. దేవి శరన్నవరాత్రి పూజల్లో అఖండ దీపం ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే, అఖండ దీపం పెట్టుకోవడానికి ఒక పెద్ద సైజు మట్టి ప్రమిదను అయితే తీసుకోవాలి. ముందుగా ఈ ప్రమిదను వాటర్తో వాష్ చేసి ఒక గంట లేదా ఒక రాత్రి అంతా కూడా నీటిలో నానబెట్టుకుని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రమిద నూనె ఎక్కువ పీల్చకుండా ఉంటుందండి. మట్టి ప్రమిద ప్లేస్లో మీరు ఇత్తడి ప్రమిద అయినా తీసుకోవచ్చు. ప్రమిద వాష్ చేసిన తర్వాత ప్రమిదకున్న తడి అంతా పూర్తిగా ఆరిన తర్వాత ఈ ప్రమిదకు ఎక్కడా కూడా తడిపొడి లేకుండా పసుపుని నిండుగా రాసుకోవాలి. ఇప్పుడు ప్రమిదకు బియ్య పిండి కుంకుమతో అందమైన బొట్లు పెట్టుకుని ప్రమిదను అందంగా అలంకరించుకోవాలి. ఇప్పుడు స్టీల్ ప్లేట్ కాకుండా ఏదైనా ఇత్తడి, రాగి, వెండి ప్లేట్ తీసుకుని ఈ ప్లేట్ కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి ఈ ప్లేట్ లో 3-5 గుప్పిళ్ల బియ్యం కానీ ధాన్యం కానీ పోసుకుని ధాన్యం పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు ప్రమిదను ఈ ధాన్యం పైన అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ప్రమిదలోకి ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె, కొబ్బరి నూనె కానీ ప్రమిద నిండుగా పోసుకుని ఇప్పుడు అఖండ దీపవత్తిని ప్రమిదలో వేసుకోవాలి. ఇందులో వేసినటువంటి వత్తి అమ్మవారి వైపే వెలుగుతూ ఉండే విధంగా అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ దీపాన్ని పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. దీపారాధన ఆయిల్లో కొద్దిగా జవాది పౌడర్, పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి. మీరు అఖండ దీపానికి మొదటి రోజు ఏ నూనె వాడితే ఈ 11 రోజులు కూడా అదే నూనెను అఖండ దీపారాధనకి అయితే ఉపయోగించాలి. ఈ విధంగా నవరాత్రి పూజ కోసం అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి అఖండ దీపాన్ని అమ్మవారి పూజా పీఠ పైన అయినా పెట్టుకోవచ్చు. అంటే అమ్మవారికి ఎదురుగా అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే అమ్మవారి పీఠం పక్కన పసుపుతాలికి బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని ఆ ముగ్గు పైన అయినా మీరు అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ అఖండ దీపం దగ్గర ముందుగా కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత దీపానికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి అలాగే ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యం పటిక బెల్లమైనా నివేదించవచ్చు. ఈ విధంగా అఖండ దీపానికి పూజ నిర్వహించుకోవాలి. మొదటి రోజు ఇలా పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే నుంచి ఈ దీపం దగ్గర పెట్టినటువంటి ముందు రోజు పువ్వులు తీసేసి మళ్ళీ కొత్తగా పుష్పాలు పెట్టి దీపానికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు చూపించి నమస్కారం చేసుకోండి. ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉందండి. వీడియో చూడండి, మీకు అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతుంది.